జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ అభ్యర్థి తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ బైండ్ ఓవర్ తో కూడా కేంద్ర ఎన్నికల సంఘం సూచనలతో కఠిన చర్యలు తీసుకున్నారు. చిన్న శ్రీశైలం యాదవ్ తో సహా జూబ్లీ హిల్స్ లో 100 మంది బైండ్ ఓవర్ అయ్యారు. మధురానగర్ పిఎస్ లో చిన్న శ్రీశైలం యాదవ్ అతని సోదరుడు రమేష్ యాదవ్ తో సహా 19 మంది బైండ్ ఓవర్ అయ్యారు. బోరబండ పిఎస్ లో అత్యధికంగా 74 మంది రౌడీ షీటర్లు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, బైండ్ ఓవర్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సాధారణంగా ఎక్కడైనా అధికార పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ కు అధికారులు కావచ్చు, అటు పోలీసులు కావచ్చు, కొంత సహాయ సహకారాలు అందిస్తారు అనేటువంటిది ఎప్పటికీ ఉన్నటువంటి వాస్తవం. గత ఎన్నికల్లో కూడా అలాంటి పరిణామాలు చూసాం. కానీ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో చాలా విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ అధికార పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నవీన్ యాదవ్ కు కాస్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ నుంచి కావచ్చు, ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఉండేటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పోలీసుల నుండి కావచ్చు, నవీన్ యాదవ్ కు ఒక రకమైనటువంటి ఇబ్బందులకర పరిణామాలు ఎదురవుతున్నాయి. కాసేపటి క్రితం పోలీసులు జూబ్లీస్ వ్యాప్తంగా ఉన్నటువంటి 6 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేశారు. ఇందులో మరి ముఖ్యంగా నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ తో పాటు ఆయన బాబాయి రమేష్ యాదవ్, వీళ్ళిద్దరిని కూడా పోలీసులు మధురానగర్ పోలీస్ స్టేషన్ లో బైండ్ ఓవర్ చేశారు. వీరితో పాటుగా మధురానగర్ లో 19 మందిని, అలాగే అత్యధికంగా బోర్బండ పిఎస్ పరిధిలో 74 మందిని, ఇలా మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తం నుండి కూడా ఒక 100 మంది రౌడీ షీటర్లను చూపెట్టడం జరిగింది. వీళ్ళంతా కూడా ప్రస్తుతం నవీన్ యాదవ్ అనుచరులుగా, ఆయనకు సంబంధించిన బంధువులుగా ఉన్నారు. అయితే ఇదంతా ఉద్దేశపూర్వకంగా జరుగుతుంది. ఇది ఒక ఎలక్షన్స్ లో తమను ఎదుర్కోవడానికి సత్తా లేనటువంటి బీజేపీ, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఇవి కుట్రపూరితంగా తమ పైన కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒత్తిడి చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఈసీ ద్వారా తమ పైన కుట్ర చేస్తున్నాయి అనేటువంటి ఆరోపణలు అయితే నవీన్ యాదవ్ వర్గం నుండి వ్యక్తమవుతున్నాయి. మరి ఈ బైండ్ ఓవర్ దాని మీద కూడా వీళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్ళనున్నారు క్రాంతి? వాస్తవానికి ఎలాంటి ఎలక్షన్స్ అయినప్పటికీ కూడా పోలీసులు బైండ్ ఓవర్, స్థానికంగా ఉండేటువంటి రౌడీ షీటర్లు కావచ్చు, అక్కడ వివిధ క్రైమ్ లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, వీళ్ళని బైండ్ ఓవర్ చేయడం అనేటువంటిది సర్వసాధారణం. ఎందుకంటే ఎలక్షన్స్ అనేటువంటివి ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా శాంతియుత మార్గంలో జరగాలి. నిర్భయంగా ఓటర్లు అనేటువంటి వాళ్ళు ఓటింగ్ వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనేటువంటిదే ఈసీ ఉద్దేశం, భారత రాజ్యాంగ ఉద్దేశం. ఈ క్రమంలో ప్రతి దగ్గర కూడా ఇలాంటి బైండ్ ఓవర్స్ అనేటువంటివి జరుగుతుంటాయి. వీళ్ళకి ఏంటంటే ప్రతిరోజు కూడా పోలీస్ స్టేషన్ కు వచ్చి సంతకం పెట్టి వెళ్ళడం, ఎలక్షన్స్ పోలింగ్ రోజు వీళ్ళంతా కూడా పోలీసుల అదుపులోనే ఉండాలి. వీళ్ళు ఖచ్చితంగా పోలీసు పహారా మధ్యనే వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకొని సైలెంట్ గా వెళ్ళిపోవాలి. ఎవరైతే బైండ్ ఓవర్ కు గురయ్యారో వీళ్ళంతా కూడా ప్రతిరోజు తమ యాక్టివిటీని పోలీసులకు కావచ్చు, ఎలక్షన్ అధికారులకు కావచ్చు తెలియాలి. వీళ్ళు ఎలాంటి ఎలక్షన్ ప్రక్రియలో, అంటే మనం చూస్తాం బూత్ లెవెల్లో చూసుకుంటే పోల్ మేనేజ్మెంట్ లో కావచ్చు, బూత్ లో కూర్చునేటువంటి అభ్యర్థులు వీళ్ళెవ్వరు కూడా ఏజెంట్స్, ఇలాంటి వాటికి వీళ్ళు ఎలక్షన్ ప్రక్రియలో వీళ్ళకు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండదు. అయితే ఇక్కడ ప్రధానంగా నవీన్ యాదవ్ విషయానికి వచ్చేటప్పటికి చిన్న శ్రీశైలం యాదవ్ ఆయన అన్ని తానే ఇక్కడ ఎలక్షన్స్ ను నిర్వహిస్తున్నారు. ఇటు అధికార పార్టీ నుండి మంత్రులు కావచ్చు, ఇతర జిల్లాల నుండి వచ్చినటువంటి ముఖ్యమైన నాయకులు, వీళ్ళందరినీ కూడా ఒక చేయడంలో చిన్న శ్రీశైలం యాదవ్ చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. దాంతో పాటుగా ఆయనకు సుదీర్ఘ కాలంగా ఉన్నటువంటి ఇటు సినీ రంగానికి సంబంధించి కావచ్చు, రాజకీయ రంగానికి సంబంధించి కావచ్చు, వ్యాపార రంగానికి సంబంధించి కావచ్చు, వీళ్ళందరితో కూడా అంటే ఉన్నత వర్గాల్లో తన కుమారుడు నవీన్ యాదవ్ గెలుపు కోసం ఈయన క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రతిరోజు కూడా తనకు ఉన్నటువంటి పరిచయాల ద్వారా ఓటర్లను ప్రభావితం చేయడం కోసం ఓటర్లను తన కుమారుడికి ఓటు వేయాలని అభ్యర్థించడంలో కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాస్తవానికి నవీన్ యాదవ్ ప్రధాన బలం కూడా శ్రీశైలం యాదవ్. ఆయనను సెట్ చేయడం ద్వారా నవీన్ యాదవ్ ని కాస్త గ్రౌండ్ లో ఇబ్బంది పెట్టాలి అనేటువంటిది ఇక్కడ ప్రత్యర్థి పార్టీల, ప్రత్యర్థి అభ్యర్థుల ఒక ఆలోచనగా ఇక్కడ స్పష్టమవుతుంది.
అయితే క్రాంతి, ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో కూడా ఇటు కాంగ్రెస్ ఇప్పుడు అధికార పక్షం ఏ విధంగానైనా ఆ స్థానాన్ని సొంతం చేసుకోవాలని చూస్తుంది. మరోవైపు సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ సొంతం చేసుకోవాలని ట్రై చేస్తూ ఉంది. వీళ్ళిద్దరూ కూడా పోటాపోటీగా కూడా ఇటు ప్రచారం నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నారు. అయితే ఈ సమయంలో ఈ బైండ్ ఓవర్ అంశం నవీన్ యాదవ్కు మైనస్ కానుందా తన గెలుపుకి? రేణుశ్రీ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఖచ్చితంగా కూడా రెండు పార్టీలకు కీలకం. ఎందుకంటే ఈ గత 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనకు ఇవి ఒక రిఫరెండం గా కూడా చాలా వరకు ప్రతిపక్షాలు తమ అభ్యంతరాలను కావచ్చు, వీటిని ఒక ఓట్ బ్యాంక్, ఈ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఓటు దెబ్బతింది, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఒకప్పటి ప్రజా ఆదరణ లేదు అని చూపెట్టే ప్రయత్నం ఇటు ప్రతిపక్షాలు చేస్తున్నాయి. లేదు, 2 సంవత్సరాలుగా తాము అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రజా విధానాలు కావచ్చు, వీటన్నిటికీ మా ప్రభుత్వం చేసేటువంటి ప్రతి చర్యకు కూడా ప్రజల ఆమోదం ఉంది అని చెప్పడానికి ఒక రిఫరెండంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ భావిస్తుంది. అయితే ఈ ఎన్నికల్లో వాస్తవానికి ఇది ఉద్దేశపూర్వకంగా వచ్చిన ఎన్నిక కాదు. ఈ ఉప ఎన్నిక మాగంటి గోపీనాథ్ మృతితో వచ్చిన ఎన్నిక. ఇది బీఆర్ఎస్ పార్టీకి కాస్త బలాన్ని ఇస్తుంది. ఎందుకంటే మాగంటి సునీత ఎవరైతే గోపీనాథ్ వైఫ్ ఉన్నారో ఆమె టికెట్ కేటాయించడం, 2 నెలల ప్రత్యర్థి పార్టీ ఎలక్షన్ ప్రక్రియ షెడ్యూల్ రావడానికి నెల రోజుల ముందే క్యాండిడేట్ ను కన్ఫర్మ్ చేయడం, అంతకు ముందు 2 నెలల నుండే గ్రౌండ్ వర్క్ ప్రారంభించడం, ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీకి ప్లేస్ గా ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి వచ్చే వరకు కూడా ఇక్కడ భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని రకాల లెక్కలు వేసుకున్నాకే నవీన్ యాదవ్ ను బరిలోకి దింపింది. నెంబర్ 1 నవీన్ యాదవ్ లోకల్ క్యాండిడేట్, నెంబర్ 2 బలమైన యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు, నెంబర్ 3 యువకుడు. ఇలా అన్ని కూడా, ఎందుకంటే నవీన్ యాదవ్ కావచ్చు, ఇప్పుడు శ్రీశైలం యాదవ్ కావచ్చు, వీళ్ళ అందరికీ కూడా ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంతో సుమారు 40-50 సంవత్సరాల అనుబంధం ఉంది. ఇక్కడ ప్రతి గల్లీలో కూడా నవీన్ యాదవ్ సంబంధించినటువంటి అంచర్లు నిత్యం ఉంటూ ఉంటారు. ఇక్కడ యూత్ కి ఒక రకంగా ఒక ఐకాన్ టైప్ లో, ఒక యువతకు రాజకీయాల్లో రావాలనేటువంటి యువతకు స్ఫూర్తిమంతమైన వ్యక్తిగా కూడా నవీన్ ఇక్కడ పేరు పడ్డారు. అయితే నవీన్ యాదవ్ ఖచ్చితంగా గెలుపు గుర్రం అన్న ఉద్దేశంతోనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది. అయితే వాస్తవానికి 3 రోజుల క్రితం వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో వెనుకబడింది. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని స్పీడప్ చేసింది. ఎందుకంటే మరో 15 రోజులు మాత్రమే ఎలక్షన్స్ కు అవకాశం ఉంది, పోలింగ్ కు అవకాశం, ప్రచారానికి అవసరమైనటువంటి సమయం 15 రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలోనే నవీన్ యాదవ్, ఆయన భార్య వర్ష ప్లస్ చిన్న శ్రీశైలం యాదవ్ వీళ్ళంతా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని 3 పక్కలుగా కవర్ చేస్తూ వస్తున్నారు. వీరికి తోడుగా కాంగ్రెస్ పార్టీ ఏకంగా 13 మంది మంత్రులను రంగంలోకి దింపింది. ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 6 డివిజన్స్ ఉన్నాయి. ఈ 6 డివిజన్స్ కి కూడా ఇద్దరు మంత్రులను చొప్పున ఇన్ఛార్జ్ గా నియమించారు. అలాగే ఒక్కొక్క బస్తీ, ఇక్కడ సుమారు 21 బస్తీలు ఉన్నాయి. ఈ ఒక్కొక్క బస్తీకి కూడా ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకుడు, ఒక స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ స్థాయి కలిగినటువంటి నాయకులను రంగంలోకి దింపింది. వీరితో పాటుగా ఎప్పుడు లేనట్టు ఒక సాధారణ ఉప ఎన్నికల్లో సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రచారానికి రావడం కాస్త సరదానే చెప్పాలి. అంతకుముందు జరిగినటువంటి ఎలక్షన్స్ లో కూడా 1-2 రోడ్ షోలు లేదా ఒక బహిరంగ సభకు మాత్రమే గత ముఖ్యమంత్రులు పరిమితమయ్యారు. కానీ ఇక్కడ జూబ్లీహిల్స్ ను సీరియస్ గా తీసుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి 4 రోజుల పాటు ఇక్కడ ప్రచారాన్ని నిర్వహించేందుకు ఒక షెడ్యూల్ అనేటువంటిది ఖరారు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 30-31వ తారీఖుతో పాటుగా నవంబర్ 4-5 తారీఖుల్లో కూడా ఆయన 4 రోజుల పాటు కంప్లీట్ గా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రతి ఏరియాను కవర్ చేసే విధంగా రోడ్ షో ప్లాన్ చేశారు. అంతకన్నా ముందుగా 28వ తారీఖు అయితే రేపు కూడా యూసఫ్గూడలోని పోలీస్ మైదాన్లో ఆయన ఒక సినీ రంగానికి సంబంధించినటువంటి కార్మికులతో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. ఎందుకంటే 3 నెలల క్రితం జరిగినటువంటి వారి సమ్మెలో రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో కార్మికులకు హెల్ప్ చేయడం జరిగింది. వారి సమస్యలను ప్రొడ్యూసర్స్ తో డిస్కస్ చేయడం, వాళ్ళ సమస్యల పరిష్కారం కనుగొనడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో సుమారు 10-15 వేల మంది ఇక్కడ కృష్ణానగర్, ఇందిరానగర్ ప్రాంతాల్లో సినీ రంగానికి సంబంధించిన కార్మికులు ఉంటారు. వీళ్ళందరినీ కూడా
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుకు ఉన్న ప్రతి మార్గాన్ని కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ సమయస్ఫూర్తితో చాలా వేగంగా కూడా అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే ఆల్ ఆఫ్ సడన్ గా కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీని పక్కగా పెట్టి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఒత్తిడి ద్వారా ఈ ఎలక్షన్స్ లో లబ్ధి పొందేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రయత్నిస్తుంది అనేటువంటి ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే నిన్న వచ్చినటువంటి జన్లోక్పాల్ సర్వేలో కూడా బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి అనూహ్యంగా లెంకల దీపక్ రెడ్డి ఇతను 2023 ఎలక్షన్స్ లో పోటీ చేశారు. అప్పుడు కేవలం 25,000 ఓట్లతో 3వ స్థానానికి పరిమితమైనటువంటి లెంకల దీపక్ రెడ్డి ఈ జన్లోక్పాల్ సర్వే చూసినట్టయితే సెకండ్ పొజిషన్ కు రావడం, అదే ఈ మరో 10-15 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ ను వెనక్కి నెట్టి తాను ప్రథమ స్థానంలోకి వచ్చే అవకాశాలున్నట్టు కూడా సర్వే వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎలాగైనా జూబ్లీస్ లో మేము గెలవాలి అనేటువంటి ఒక లక్ష్యాన్ని బీజేపీ కూడా ప్రదర్శిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ క్రాంతి. ఇక చిన్న శ్రీశైలం యాదవ్ బైండ్ ఓవర్తోనైతే ఇటు నవీన్ యాదవ్ కి బిగ్ షాక్ అనే చెప్పాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా దీంతో బిగ్ షాక్ తగిలింది కాంగ్రెస్ కి. కాంగ్రెస్ అభ్యర్థి తండ్రి అంటే నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం కూడా ఇప్పుడు బైండ్ ఓవర్లో ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనలతో కూడా ఈ మేరకు కఠిన చర్యలు తీసుకున్నారు జూబ్లీహిల్స్లో. ఇక దీంతో కూడా ఒక్కసారిగా కూడా ఇప్పుడు దీని వెనక ఒక వ్యూహం ఉందంటూ కూడా ఇప్పుడు దీని వెనక నిపుణులు చెబుతూ ఉన్నారు. చిన్న శ్రీశైలం యాదవ్తో సహా జూబ్లీహిల్స్లో ఇంకో 100 మందిని కూడా బైండ్ ఓవర్ చేశారు. మధురానగర్ పిఎస్లో ఇటు చిన్న శ్రీశైలం యాదవ్ అతని సోదరుడు రమేష్ యాదవ్తో సహా మరో 19 మందిని బైండ్ ఓవర్ చేశారు. ఇక ఇటు బోరబండ పిఎస్లో అత్యధికంగా కూడా 74 మంది రౌడీ షీటర్లు అంటూ కూడా వారిని కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అయితే దీని మీద పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఎందుకంటే సర్వేల ఆధారంగా కూడా ఇప్పటి వరకు నవీన్ యాదవ్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే సెకండ్ ప్లేస్లో కూడా బీజేపీ ఉంది. అలాంటిది ఇప్పుడు వెనుకున్నటువంటి బీజేపీ అభ్యర్థి ఇప్పుడు సెకండ్ ప్లేస్లోకి రావడం జరిగింది. అయితే తర్వాత నవీన్ యాదవ్ను కూడా తలదన్ని తానే ఫస్ట్ ప్లేస్లోకి వస్తాడు బీజేపీ అభ్యర్థి అని చెప్పి కూడా ఇప్పుడు దీని మీద అయితే పలు నిపుణులు కూడా చెబుతూ ఉన్నారు. సర్వేల ప్రకారం కూడా చెబుతూ ఉన్నారు. అయితే దీని వెనక బీజేపీ కావాలని కూడా ఈ విధంగా చేయిస్తూ ఉంది. దీని ద్వారా కూడా కాంగ్రెస్ని వెనక్కి నెట్టి ఇటు జూబ్లీహిల్స్ స్థానాన్ని బీజేపీ తను కూడా బరిలో ఉన్నాను అని చెప్పేందుకు కూడా ఇటు జూబ్లీహిల్స్ స్థానాన్ని కూడా సొంతం చేసుకునేందుకు బీజేపీ కూడా తన వ్యూహాల్ని తాను రచిస్తూ ఉన్నట్లుగా కూడా ఇప్పుడు దీని ప్రకారం కూడా ఇప్పుడు సర్వేల ఆధారంగా కూడా తెలుస్తుంది.